హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించిన నిజమైన స్వతంత్ర యోధుడు ఎవరో తెలుసా? గాంధీజీ కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన చనిపోయాడా లేక బ్రిటిష్ వాళ్ళ కళ్ళకి కనిపించకుండా బతికాడా? ఇండియాకి స్వతంత్రానికి గాంధీ కన్నా ముందే బ్రిటిష్ వారిని కదిలించిన వీరుడు. జైహింద్ అన్న మాట ఈయన నోటి నుంచే వచ్చింది. స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలనే అర్పించిన వీరుడు. కానీ పాఠ్యపుస్తకాలకి ఎందుకు దూరమయ్యాడు? సైన్యాన్ని నిర్మించి స్వతంత్రం తీసుకురావాలనుకున్న గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్. మీరు నాకు రక్తం ఇస్తే నేను మీకు స్వతంత్రం ఇస్తా అన్న నినాదంతో ముందుకు వెళ్ళాడు. 1879 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జానకీనాథ్ ప్రభావతి బోస్లకు నేతాజీ జన్మించారు. చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుని మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం జాతీయ కాంగ్రెస్లో చేరి దేశ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నాడు. శ్రీ ఆర్య పత్రికలో సంపాదకుడిగా ఆయన రాసిన వ్యాసాలు స్వతంత్ర సమరంలో పాల్గొనే వీరుల్లో ఉత్సాహాన్ని నింపాయి. తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లాండ్ వెళ్లిన సమయంలోనే జలియన్ వాలాబాగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఐపీఎస్, ఐసీఎస్ శిక్షణ తీసుకున్న అధికారిగా బాధ్యతలు స్వీకరించక స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్రిటిష్ అధికారి వెల్స్క్యూన్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్ దాస్తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్ట్ అయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయుల కబంధహస్తాల నుంచి భారతమాతను రక్షించేందుకు చలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేనే మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాలను ఇచ్చారు. నేతాజీ ఆధ్వర్యంలో 1944 ఫిబ్రవరి 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఇదే సువర్ణ అవకాశమని భావించాడు నేతాజీ. యుద్ధం ప్రారంభం కాగానే కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్లో పర్యటించారు. జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బర్ తోట కూలీలు మరికొందరితో కలిపి ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేశారు. జపాన్ అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వంను సింగపూర్లో ఏర్పరిచారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చెమటలను పట్టించింది. అహింసా మార్గంలో మాత్రమే స్వతంత్రం లభించదని, ఆయుధాలను చేపడితేనే సాధించగలమనే నినాదాన్ని నేతాజీ లేవనెత్తారు. భారత్కు ఆయుధాలతో పోరాటం తెలుసని ప్రపంచానికి చాటు చెప్పిన ఘనత నేతాజీకే దక్కుతుంది. స్వాతంత్ర్యం కోసం తన 23వ ఏటనే భారతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా చేరిన నేతాజీ బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణిచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాషని తెలుసుకున్న బోస్ 1941లో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్లల్లో దుమ్ము కొట్టి కలకత్తా నుండి అదృశ్యమయ్యాడు. సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోస్ జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాలోని భారత జాతీయ సైనిక దళానికి జీవం పోశాడు. 1944 ఫిబ్రవరి 4న బర్మా రాజధాని రంగూన్ నుంచి భారత్ సరిహద్దులకు ఇండియన్ సైన్యం ప్రయాణమైంది. తర్వాత 2 ఏళ్లలో కోహిమా కోట, తిమ్మాపూర్, కోహిమాను సైనిక దళం చేరుకుంది. భారత్ జాతీయ సైనిక దళ దాడుల దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలైంది. నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది. జ్వాలంతమైన వివేకానందుని దేశభక్తి భావాలు నా రక్తనాళాలలో లావాలా ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ జాతీయోద్యమంలో ముందుకు నడిపిస్తున్నాయి అని బోస్ సగర్వంగా చెప్పుకున్నాడు. 1945 ఆగస్టు 18న ఫర్మోజా సమీపంలో విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లుగా టోక్యో రేడియో ప్రకటించింది. అయితే అప్పట్లో విమాన ప్రమాదం ఏదీ జరగలేదని పలు నివేదికలు తెలిపాయి. నేతాజీ ఎప్పటి వరకు జీవించి ఉన్నారు, చివరి రోజులు ఎక్కడ ఏ విధంగా గడిచాయనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. శౌర్యం, ధైర్యం, సంఘటన కుశలత, ప్రయత్నశీలత, త్యాగం, బలిదానాలనే అత్యుత్తమ ఆదర్శాలుగా ప్రపంచం ముందుంచిన మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.